సార్ ఇప్పుడు ఇందాక ఈ కాన్వర్సేషన్ వచ్చింది కాబట్టి లైక్ ప్రైవేటీకరణ అట్లాంటి వాటి దానికి అంటే ఎగ్జాక్ట్ ఈక్వల్ కాన్సెప్ట్ కాదు కానీ ఎన్టీ రామారావు గారి గురించి నేను ఒక మూవీలో చూసాను. when he was a CM, he thought of reducing the రిటైర్మెంట్ ఏజ్ 60 years ఉండింది 58 years చేయడం. 58 ఉన్నది 55 చేశారు. చేద్దామని దే ఇనిషియేటెడ్ కదా, చేశారు. ఇనిషియేట్ అయినప్పుడు గవర్నమెంట్ మొత్తం కదిలింది అనేది విన్నా నేను. అది ఎంతవరకు కరెక్ట్, అసలు ఏమైంది ఆ టైంలో? అంటే ఎన్టీ రామారావు గారు చాలా ఉదాత్తమైన మనిషి. సంఘ ప్రజల కోసం మనసు ఆర్తితో సమాజం బాగుపడాలన్న కోరికతో వచ్చిన మనిషి. 100% నిష్కలంకమైన నిజాయితీ, మామూలు నిజాయితీ కాదు అసలు. ఆయన అవినీతి అంటే సహించలేనంత నిజాయితీ. సామాన్య ప్రజలంటే బోళ్ళంత ప్రేమ. కష్టం నుంచి వచ్చిన మనిషి కాబట్టి ప్రజలను ఆదుకోవాలన్న తపన, అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో కొన్ని ఇంపల్సివ్ ఉంటాయి. దానిలో భాగంగా ఏంటంటే కుర్రవాళ్ళకు ఉద్యోగాలు పెరగాలని చెప్పంటే ఉన్నవాళ్ళని తీసేయాలని ఏదో భావం కలిగింది ఆయనకి. ఓకే, ఒక 3 ఏళ్ళ ముందు 58 బదులు 55 రిటైర్మెంట్. ఒక్కసారిగా 3 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా రిటైర్ అయిపోవాల్సి వచ్చింది. సరే కోర్టులకు వెళ్ళింది, చాలా గందరగోళమైంది. కానీ అది ఆలోచించేసిన నిర్ణయం కాదు. ఎందుకంటే సగటు జీవనకాలం పెరుగుతోంది. స్వతంత్రం వచ్చినప్పుడు మనం 31 ఏళ్ళు యావరేజ్, ఇప్పుడు 70-72 దగ్గర ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు బహుశా 55 లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కొంచెం అర్థం కాదు మాకు తెలుగు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాబట్టి మీరు జీవనకాలం పెరుగుతున్నప్పుడు ప్రొడక్టివ్ పీరియడ్ ఎక్కువ కావాలి. రైట్. ఒకప్పుడు నువ్వు 40 ఏళ్ళు వస్తే ముసలాళ్ళు అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఇప్పుడు 40 ఏళ్ళు వస్తే చాలా కుర్రాళ్ళని మేము అనుకుంటున్నాం. నాకు ఇప్పుడు 67, నేను కుర్రాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకప్పుడు మీ అందరి లెక్క ప్రకారం 67 అంటే ముసలాడు అయిపోయాను. కానీ ప్రొడక్టివిటీ ఉంది, మిగతా వాళ్ళతో పాటు కష్టపడి పనిచేయగలను. నేను అనుకోవటం 190 పాళ్ళన్నా మిగతా వాళ్ళతో పాటు నడవగలను. అంచేత ఎంతకాలం పనిచేయగలదు అంతకాలం పనిచేయాలి. ప్రొడక్టివ్గా ఉండాలి, సమాజానికి పనికొచ్చే పనులు చేయగలగాలి. కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి కానీ తగ్గించకూడదు. కానీ ఇంపల్సివ్ డెసిషన్. తర్వాత రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడం ఉద్యోగానికి మార్గం కాదు, ఉద్యోగాలను కల్పించడం ఉద్యోగానికి మార్గం. అదనంగా కూడా ఎకానమీని పెంచి కొత్త కొత్త గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసి అలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ వీడిని తీసి వాడిని పెడితే వచ్చే ఎంప్లాయ్మెంట్ కాదు. ఆ రకంగా చేశారు. యాక్చువల్గా ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుంది. లేదు, ఆ నిర్ణయం వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ దాన్ని పెంచింది. ఆయన పెంచినట్టు తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు 60 అయింది. తెలుసు, జాతీయ స్థాయిలో 60 అయింది. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 62 ఉన్నట్టుంది. యాక్చువల్ కొన్ని రాష్ట్రాలు 62. యాక్చువల్ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి అన్న కొద్దికి ప్రపంచంలో అంతా 65 దాకా వెళ్ళింది ఇప్పుడు చాలా దేశాల్లో. అయితే సార్ ఇంటర్నల్ డౌట్స్ కొన్ని ఉంటాయి అనమాట నాకు. ఒక చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి డెసిషన్ తీసుకునేటప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది ఎప్పుడు నాకు. సో ఇట్లాంటి వాటిలో మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా? అవుతే ఎంతవరకు అవుతారు? ఖచ్చితంగా. ఇప్పుడు కీలకమైన నిర్ణయాలు ఒక పద్ధతి అంటూ ఉంటుంది. తుది నిర్ణయం క్యాబినెట్ది. రైట్. క్యాబినెట్ అంటే కంప్లీట్ మినిస్టర్స్ కానీ మంత్రులు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఒక బలమైన నాయకుడు, జనాకర్షణ గల నాయకుడు, అందరూ నమ్మే నాయకుడు ఉన్నప్పుడు క్యాబినెట్ అయినా కూడా పేరు ముఖ్యమంత్రిదే. ఈవేళ అంత గొప్ప నాయకులు కాకపోయినా ముఖ్యమంత్రి సర్వాధికారి దేశం అంతా కూడా. ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు న్యాచురల్గా పవర్ అంతా ఆయన చుట్టే ఉంది. ప్రజలు ఆయన ఆదరించారు, ప్రజలకు ఆయన మీద నమ్మకం ఉన్నది, ఆయనకి ధైర్యం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి. కానీ అధికారికంగా క్యాబినెట్. ఆ నిర్ణయం వెళ్ళే ముందు చర్చ జరుగుతుంది, కాగితం మీద జరుగుతుంది, ఇంటరాక్షన్ జరుగుతుంది. కానీ ఫైనల్ డెసిషన్ నాయకత్వం అవుతుంది. జనరల్గా సీఎం కింద ఎంతమంది IAS ఆఫీసర్లు ఉంటారు సార్? ఇది అగైన్ పర్సనల్ డౌట్ అంతే. అంటే ఇప్పుడు మీరు ఎలా చూడాలంటే ముఖ్యమంత్రి, క్యాబినెట్ అది రాజ్యాంగపరంగా ఎన్నికైన ప్రభుత్వం. ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా వాళ్ళ చేతుల్లో. ఓట్లు గెలిపించుకుంటారు అందరినీ. వాళ్ళ అధీనంలో, మంత్రివర్గ అధీనంలో ఈ కాంటెస్ట్లో ముఖ్యమంత్రి అని అంటే దానికి రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి కాదు, మంత్రిమండలి. మంత్రిమండలికి ఆయన అధ్యక్షుడు. మంత్రిమండలి ఆధీనంలో మొత్తం పరిపాలన యంత్రాంగం పనిచేస్తుంది. రైట్. పరిపాలన యంత్రాంగంలో ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపితే ఇప్పుడు 7 రాష్ట్రాలు ఎంత ఉందని చెప్పలేను నేను. బహుశా ఒక 400 మంది IAS ఆఫీసర్లు ఉండేవాళ్ళు. ఓకే. దానిలో మీ టైంలో ఉంటున్నారా సార్? ఇప్పుడు కూడా 50-100 పెరుగుతుంది. ఎక్కువ ఉంటుంది సంఖ్య. 2 రాష్ట్రాలు 50-100 ఉండొచ్చు. వివిధ స్థాయిల్లో వాళ్ళు ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శి ఆ స్థాయిలో ప్రభుత్వానికి కార్యదర్శి అంటే ఆ శాఖకు అధిపతి, ప్రభుత్వానికి ఆ శాఖలో సలహాదారు. కార్యదర్శి అంటారు, సెక్రటరీ అంటారు. బ్రిటన్లో ఉన్న సాంప్రదాయం అదే పద్ధతి మనం వాడుతున్నాం. కానీ ఆ శాఖకు అధిపతి ఆయన, అధికార యంత్రాంగం నుంచి అధిపతి ఆయన. రాజకీయ నుంచి మంత్రి అధిపతి. మంత్రి రాజకీయ ప్రతినిధి అయితే సెక్రటరీ అధికార. ఎప్పుడుగా వీళ్ళు ఎందుకున్నారు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటాం, శాశ్వతంగా ఉండే అధికారులు, ప్రొఫెషనల్గా నైపుణ్యం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు.
పక్షపాతం లేకుండా పనిచేయాలి కానీ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి వాళ్ళ బాధ్యత ఏంటంటే వాస్తవాలు, వాదనలు, మిగతా అనుభవం సేకరించి ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. ఆ నిర్ణయం తుదిగా నిర్ణయం R&D లాంటిది కంప్లీట్గా. R&D కాదు, సలహా ఇస్తారు. దాని ప్రొసీజర్స్ చాలా స్ట్రాంగ్ ప్రొసీజర్. ఒకవేళ మంత్రి కనుకపోతే ముఖ్యమంత్రికి పంపించవచ్చు, లేదా క్యాబినెట్ పంపించాలి. ఉంది అధికారులు అంత మీరు చెప్తే ఆటోమేటిక్గా చేయడం కాదు. బ్లూ బుక్ ఏదో ఉంటుంది, కొంచెం చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. అవన్నీ కావాలని పెట్టారు. కానీ తుది నిర్ణయం ప్రభుత్వానికి. ప్రభుత్వము అంటే క్యాబినెట్. రైట్. లేదా క్యాబినెట్ పూర్తిగా ఆయన మాట వింటున్నప్పుడు ముఖ్యమంత్రి, అలాగే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, క్యాబినెట్. మొత్తం ఈ లక్షల మంది ఉద్యోగులకు న్యాయ వ్యవస్థ తప్ప లక్షల మంది ఉద్యోగులంతా ప్రభుత్వం కింద పనిచేస్తారు. రైట్. ఎన్నికైన ప్రభుత్వం న్యాయ వ్యవస్థ దానికి వేరే ఏర్పాటు ఉన్నది. అర్థమైంది. న్యాయస్థానాలు, లెజిస్లేచర్ చిన్నది, ఇది చాలా అసెంబ్లీ, అది కూడా వేరే కింద లెక్క. కానీ అది కూడా చాలా విషయాల నిర్ణయం ప్రభుత్వం దగ్గర జరుగుతాయి. అర్థమైంది సార్.